నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, మొన్న ఈ మధ్య ట్రావెలింగ్ చేస్తుంటే ఒక ఆయన సీనియర్ సిటిజన్, ఒక కో ప్యాసింజర్ నాతో పాటు ట్రైన్లో పక్కనే కూర్చున్నారు. సో వారు ఒక సందేహం అడిగారు ట్రావెలింగ్లో ఉన్నప్పుడు. ఓకే. సో విష్ణు గారు, ఇప్పుడు నా ఏజ్ 55 అండి. సో నెక్స్ట్ 5 ఇయర్స్కి రిటైర్మెంట్ కాబోతున్నాం కదా. సో 55-60 అనేది కొంత వయోభారానికి మనం దగ్గర అవుతున్న వయసు. అండ్ 55 నుంచి 60 ఈ ఏజ్ గ్రూప్లో ఏంటంటే కొంత దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా వెంటాడుతుంటాయి. కాబట్టి మరి ఈ ఏజ్ గ్రూప్లో ఉండేవాళ్ళు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్, సేవింగ్స్ చేసుకోవాలి అంటారు? ఎందుకంటే 55-60 అనేది కొంత అన్సర్టనిటీ ఏజ్ కూడా. అది అవునండి. అంటే కొంత అన్సర్టనిటీ ఏజ్, హెల్త్ ఇష్యూస్ వెంటాడుతుంటాయి. కాబట్టి పెద్దగా మెంటల్ స్ట్రెస్ లేకుండా మరి ఈ ఏజ్ గ్రూప్లో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ని, ఎటువంటి స్మూత్ ఇన్వెస్ట్మెంట్స్ని మనం తీసుకోవచ్చు అంటూ కూడా ఒక కో ప్యాసింజర్ అడిగారు. మరి దానికి మీరు ఏం చెప్తారు? సో ఒక రకంగా రిటైర్మెంట్ ప్లానింగ్ అది. అంతే. రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది చాలా కాంప్లికేటెడ్ అండి. సో బేసిక్గా ఇందులోకి వచ్చేసరికి వయసు మీద పడేసరికి భయం ఉంటుంది. ఒకళ్ళని నమ్మి పెట్టుబడి ఇచ్చే పరిస్థితులు కాదు, వాళ్ళు వెనకాల తిరిగే పరిస్థితులు కాదు. పోనీ ఏదన్నా మంచిగా ఒక రూపాయల రొడ్డి వస్తుంది అని చెప్పి బయటకి ఇచ్చి వాళ్ళ వెనకాల తిరిగే ఓపిక ఉండే వయసు కూడా కాదు అది. సో పర్టికులర్గా రిటైర్మెంట్ అయ్యే టైంకి పెద్ద మొత్తంలో కార్పస్ అనేది వస్తూ ఉంటుంది. కనీసం ఒక 50 లక్షల రూపాయలైనా వస్తూ ఉంటుంది. అది క్వైట్ కామన్. ఈపీఎఫ్ ఏముంటాయి కదా, ఎక్స్వైజెడ్ ప్రైవేట్ ఎంప్లాయీస్కి కూడా. సహజంగా అంత పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చిన తర్వాత ఐదర్ 2 విధాలుగానే జనాలు ఉంటారు, మధ్యలో అసలు ఉండరు. టూ కన్జర్వేటివ్గా ఎఫ్డీకి వెళ్ళిపోతారు, లేదా హై అగ్రెసివ్గా వ్యాపారాల్లోకి డంప్ చేయడము, లేదా కంప్లీట్ ఈక్విటీ మార్కెట్స్లో పెట్టుబడి పెట్టడం లాంటివి చేస్తూ ఉంటాం. రెండూ ప్రమాదకరమే. అది ఎలా చెప్తాను, ఎఫ్డీ సేఫే కదా అని అనుకుంటుంటారు. సో ఇదెందుకు సేఫ్ కాదు, ఇది కూడా ఎందుకు సేఫ్ కాదు, రెండూ చెప్తాను. ఎఫ్డీ విషయానికి వచ్చేసరికి అది ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేయదు అన్న విషయం అందరికీ తెలిసింది. సార్ ఆ వయసుకు వచ్చేసరికి ఏదో సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అనేది ఉంటుంది. సమ్వేర్ అరౌండ్ 8.2% ఏదో రిటర్న్స్ ఇస్తూ ఉంటారు వాళ్ళు. సరే 8% వస్తుంది కదా, మనకి బాగానే ఉంది కదా అని అనుకుంటే ఇక్కడే మనకి ఇన్ఫ్లేషన్ అనే ఫ్యాక్టర్ అనేది లైమ్ లైట్లోకి వస్తుంది. సో ఇన్ఫ్లేషన్ అనేది, రియల్ ఇన్ఫ్లేషన్ ఎప్పుడు యావరేజ్గా 10% అండ్ అబౌవ్ ఉంటుంది. అంటే సామాన్యుడు వాడుకునే ఏ వస్తువు అయినా యావరేజ్గా 10% ఉంటుంది. ఫుడ్ అయి ఉండొచ్చు, మెడికల్ అయి ఉండొచ్చు. ఆ వయసులో పర్టికులర్గా ఉండేది ఏంటండి, ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్, మెడికల్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా పెరుగుతూ ఉండేవి. ఏవి కూడా బిలో ఉండేవి కాదు, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండేవి. అట్లా మనకి 10% యావరేజ్గా అదేమో క్రియేట్ అవుతుంది ఇన్ఫ్లేషన్. మీకు వచ్చే రిటర్న్స్ ఏమో 8% వస్తుంది. మీరు యావరేజ్గా ప్రతి సంవత్సరం -2% చొప్పున మీ సంపద విలువను కోల్పోతున్నారు. మీ డబ్బులు తగ్గట్లేదు, కానీ సంపద యొక్క విలువ పడిపోతుంది. మీరు ఇక్కడ ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. ఇన్ఫ్లేషన్ విల్ ఈట్ మనీ అంటే ఇదే. ఖర్చులేమో 10%తో పెరుగుతూ ఉంటాయి, వచ్చే రిటర్న్స్ ఏమో 8%తో వస్తూ ఉంటాయి. ఇది ఒక రకంగా నేను ఇంతకుముందు కూడా కేస్ స్టడీ చెప్పాను. ఒక పెద్ద ఆయన 71 సంవత్సరాల వయసు తర్వాత ఎఫ్డీలో డబ్బులు పెట్టుకున్నాం, దాని నుంచి వచ్చే రిటర్న్స్ నాకు బతకడానికి సరిపోవట్లేదు, ఇప్పుడు ఏం చేయొచ్చు అని. ఇప్పుడు ఏం చేయలేము ఇంకా. సో ఎర్లీ ఇట్లా మీరు చెప్పినట్టుగా ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి. సో 50 లక్షల రూపాయలు వచ్చాయి అనుకోండి, వాడి యొక్క పెట్టుబడులు ఎలా ఉండాలి? నేను ఎఫ్డీని వాడొద్దు అనట్లేదు, ఎఫ్డీని వాడాలి. ఈక్విటీని ఎక్కువ పెట్టమని నేను చెప్పను. ఈక్విటీని ఎక్కువ పెట్టినా కానీ ఆ వయసులో చాలా ప్రమాదం. ఎందుకనంటే మీకు అత్యవసర పరిస్థితులు ఎప్పుడు వస్తాయో అసలు తెలియదు. మీ దగ్గర ఎప్పుడైనా డబ్బులు విత్డ్రా చేయడానికి వాలటాలిటీ తక్కువ ఉండేటువంటి ప్రోడక్ట్లో ఎక్స్పోజర్ చాలా ఎక్కువగా ఉండాలి. అది మంచి మాట. అది చాలా అవసరం. ఈక్విటీ పోర్షన్ కొంత పెట్టుకుందాం, అది ఎలా అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నిటికంటే ముందు ఫస్ట్ మీరు ఒక బేసిక్ సమ్ ఇన్సూరెన్స్ తోటి మీరు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. సీ దట్ అట్లీస్ట్ ఇట్ ఈస్ హ్యావింగ్ 20 to 25 lakhs. ఇప్పుడు మీకు ఖర్చు ఎక్కువనే అవుతుంది, కానీ తప్పదు. ఇప్పుడు మీకు వచ్చేటువంటి 50 లక్షలు మీరు కాపాడుకోవాలి అని అంటే ఇది ఉండాలి, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే మీకు వచ్చే ఆ కార్పస్ మిగవుతుంది. ఒక్క హాస్పిటలైజేషన్కి అయిపోవడానికి ప్రమాదం ఉంటుంది. ఆ ఏజ్లో హాస్పిటలైజ్ అయితే సహజంగా డయాలసిస్ లేదా ఐసీయూ ఇట్లాంటివి ఉంటాయి. రోజుకి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు ఖర్చు అయిపోతాయి. మీరు 10 రోజులు ఉన్నారు అని అంటే 2 లక్షల చొప్పున దాదాపు 20 లక్షలు ఒకేసారి అయిపోతాయి. సో హెల్త్ ఇన్సూరెన్స్ ఫస్ట్ పెట్టుకోండి, అదే మేజర్ ఆ ఏజ్కి. అది పెట్టుకున్న తర్వాత మీకుండే 50 లక్షల్లో 75% సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో పెట్టేసేయండి. యావరేజ్గా 8.2% రిటర్న్ అనేది వస్తూ ఉంటుంది. ఒక 25% కొంచెం లార్జ్ క్యాప్ బేస్డ్ వాటిల్లో పెట్టుకోండి. యావరేజ్గా ఒక మిక్స్డ్గా ఉండేది, ఒక పోర్ట్ఫోలియో 15% రిటర్న్ వచ్చే విధంగా పెట్టుకోండి. 75% ఏమో సేవింగ్స్లో ఉండాలి, అయితే మన ఎఫ్డీస్లో ఉండాలి, 25% ఏమో మనకి ఈక్విటీలో ఉండాలి.
ఇదేమో 15% రిటర్న్ జనరేట్ చేస్తుంది, ఇదేమో 8.2% రిటర్న్ జనరేట్ చేస్తుంది. ఈ రెండు క్లబ్ చేస్తే మనకు వచ్చే యావరేజ్ రిటర్న్ 10% అవుతుంది. ఇక్కడ మన ఇన్ఫ్లేషన్ ఎంత, రియల్ ఇన్ఫ్లేషన్ 10% అని చెప్పాను కదా. ఇప్పుడు మీకు వచ్చే రిటర్న్ 10%కి మీట్ అయిందా? ఇప్పుడు ఆ 10% మీట్ అవ్వడానికి మీరు డైరెక్ట్గా ఈక్విటీ మార్కెట్లోకి జంప్ చేయాల్సిన అవసరం లేదు. మీరు 75% ఇక్కడ పెట్టుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? 75% అంటే దాదాపుగా 37,50,000 రూపాయలు. సారీ 75% అంటే సుమారుగా అంతే 37,50,000 వరకు వస్తుంది. సో మీకు ఏ మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా కానీ మీ దగ్గర ఇది ఉంటుంది, ప్లస్ ఇన్సూరెన్స్ ఉంటుంది. కేవలం 12,50,000 రూపాయలు మీరు ఈక్విటీ మార్కెట్లో పెట్టుకోగలిగితే యావరేజ్ కట్టేట్టుగా మీకు సంవత్సరానికి ఒక 5,00,000 రూపాయలు వడ్డీ వస్తుంది. అలా కాకుండా కేవలం మీరు తీసుకెళ్లి సీనియర్ సిటిజన్ స్కీమ్లో పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే మీకు కేవలం 4,10,000 రూపాయలు వస్తుంది. అండ్ వీటిల్లో కూడా ఇంకో సమస్య అంటే మనకు మళ్ళీ ట్యాక్సెస్ XYZ ఇట్లాంటివి కూడా ఉంటూ ఉంటాయి. సో బేసిక్గా మనకు ఉండేటువంటి పోర్ట్ఫోలియోని ఆ ఏజ్కి తగ్గట్టుగా ప్రాపర్గా డివైడ్ చేసుకొని మన పని ఏంటి ఆ వయసులో సంపదను సృష్టించడం కాదు, ఆ వయసులో మన అవసరాలు తీరే విధంగా మన సంపదని నిలబెట్టుకోవటం. మరి సంపద సృష్టించొద్దా అని అంటే డెఫినెట్గా ఫస్ట్ మీరు బతకడానికి ఇప్పుడు మీ వయసు అయితే 60 ఏళ్ళకి రిటైర్ అవుతారు. ఓకే, 60 ఏళ్ళకి రిటైర్ అయిన తర్వాత మరొక 15-20 సంవత్సరాలు బతుకుతారు, 70-80 సంవత్సరాలు అయితే బతుకుతారు. ఆ 20 సంవత్సరాలకి సరిపడే డబ్బులు ముందు మన దగ్గర ఉండాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి, ఆర్థిక స్వేచ్ఛ, మన ఖర్చులు మనం పెట్టుకోగలగాలి. ఎక్కడికైనా ఎక్కడైనా ట్రావెలింగ్ వెళ్ళాలి, ఏదైనా విహారయాత్రలకు వెళ్ళాలంటే మన డబ్బు మనం సమకూర్చుకోగలగాలి. ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలి, మందులు కావాలంటే కూడా మనం అంతకని పిల్లలు వెళ్ళి ఒక 5 రూపాయలు ఒక 5,000 ఉంటే 10,000 రాకూడదు ఏ పేరెంట్స్ కూడా. సో 20 సంవత్సరాలు నెక్స్ట్ 20-25 ఇయర్స్ వరకు కూడా మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి అవసరం ఎంత? సో ఇన్ఫ్లేషన్ తోటి క్యాలిక్యులేట్ చేయాలి, మళ్ళీ ఇప్పుడున్న లెక్కలతో క్యాలిక్యులేట్ చేయకండి, ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్స్తో క్యాలిక్యులేట్ చేసుకొని మీకు నెక్స్ట్ 20-25 ఇయర్స్కి సరిపడా కార్పస్ని ఏర్పాటు చేసుకొని ఈ ప్రపోర్షన్ తోటి మెయింటైన్ చేసుకోవాలి. దాని మీద కూడా ఇంకేమైనా డబ్బులు ఉంటే దెన్ ఎస్ గో ఫర్ ఈక్విటీ. సో బేసిక్ గా ఈ కార్పస్ సపరేట్ గా ట్రీట్ చేయాలి, గ్రోత్ కోసం చూసేదాని కార్పస్ సపరేట్ గా ట్రీట్ చేయాలి. ఇది మనం బతకటం కోసం ఎదుగుతామా ఒదుగుతామా తర్వాత విషయం, ముందు ఇది మన దగ్గర ఉండాలి. ఇది మన దగ్గర లేకపోతే ఏమవుతుంది అని అంటే మనం పిల్లలకి భారంగా మారితే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మళ్ళీ కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాయి. చాలా మంది పేరెంట్స్ చూస్తుంటాం రేవంత్, మనకు తెలిసిన వాళ్ళు మీ బంధువుల్లో ఉంటారు, మా బంధువుల్లో ఉంటారు, మీ చుట్టుపక్కల ఉంటారు, మా చుట్టుపక్కల ఉంటారు. ఒక సర్టన్ ఏజ్ వచ్చాక పేరెంట్స్ బాగా దీర్ఘకాలికంగా వాళ్ళ అనారోగ్యం బారిన పడడం, కొన్ని నెలల పాటు కొన్ని రోజుల పాటు హాస్పిటలైజ్ అవ్వడం, ఆ ఖర్చులను భరించలేక చాలా మంది ప్రాపర్టీస్ అమ్మేసుకుంటుంటారు, స్థలాలు పొలాలు అమ్ముకుంటుంటారు, ఇంట్లో ఉన్న బంగారం తీసుకెళ్లి బ్యాంకులో కుదిరి పెట్టుకొని ఆ డబ్బును తెచ్చి వాళ్ళ పేరెంట్స్ యొక్క బాగోగులు చూసుకుంటుంటారు. చాలా మంది అంటే పేరెంట్స్ అంటే ముందే సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల పేరెంట్స్కి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు చాలా ఫైనాన్షియల్ బర్డెన్ చాలా మంది ఫేస్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉండేది. ఆ టైంకి ఏం చేస్తామంటే ఆ బలహీన క్షణంలో ఏం చేస్తామంటే ఇంట్లో ఉన్న బంగారం తీసుకెళ్లి తాకట్టు పెట్టుకోవడం, లేదంటే మనకున్న చిన్న చిన్న స్థలాలు పొలాలు తెలిసిన వాళ్ళకి ఎంతో కొంత రేటుకి అమ్మేసుకోవడము. అవును, చాలా మంది చేసే చాలా మంది అండి మన దేశంలో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. అవునవును. సో ఇది ఇక్కడ పేరెంట్ ని వదులుకోలేరు. ఇప్పుడు పేరెంట్ తప్పు చేసి ఏం తప్పు? ప్లానింగ్ లేకపోవడం, సింపుల్ ప్లానింగ్. ఒక సింపుల్ ప్లానింగ్ లేకపోవడం వల్ల ఇక్కడ తరాల నుంచి వచ్చిన ఆ ప్రాపర్టీస్ కూడా ఒక తరం వెనక్కి వెళ్ళిపోతుంది. సో ఆ పొరపాటు జరగకుండా ఉండాలి. సో నేను ప్రతిసారి అందుకే చెప్తాను, మనకి ఒకవేళ అవ్వకపోతే ప్లాన్ చేసుకోవడం గుడ్ అండ్ అడ్వైజర్. ఆ మాట చెప్తే మన సెల్ఫ్ ప్రమోషన్ అని చెప్పేసి జనాలు అంటూ ఉంటారు. అంటే అసలు అడ్వైజర్ గురించి మాట్లాడడం అనేది పెద్ద తప్పు అయిపోయింది. మీకు తెలియనప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తేనేమో దాన్ని తిట్టుకోవటం వదిలేండి సార్. మనకు అనవసరం, అది కాదు. మనం ఇక్కడ కూర్చున్నాం అంటే మంచి చెప్పడానికి ఒక ఎడ్యుకేట్ చేయడం కోసం, అంతేగాని ఏదో మనల్ని మనం ప్రమోట్ చేసుకోవడం కోసం కాదు. ఇది ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు చాలా మంది ఉన్నారు మనకి, మన స్టూడియోకి వచ్చే వాళ్ళే మంచి మంచి అడ్వైజర్స్ చాలా మంది ఉన్నారు కదా. ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళండి, ఇట్లా మీ పరిస్థితులు చెప్పండి. ఎందుకనంటే ఒక్కొక్క వ్యక్తికి ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. వాళ్ళకున్న సర్కమ్స్టాన్సెస్ ఏంటి, వాళ్ళ నీడ్స్ ఏంటి, వాళ్ళ ఎక్స్పెండిచర్స్ ఏంటి, వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ ఏంటి. సో అందరికీ సేమ్ ఫార్ములా అప్లై అవుతుంది అనేది ఏం లేదు. ఇప్పుడు నేను చెప్పింది ఒక సేఫ్ ఫార్ములా.
సేఫ్ ఫార్ములా. అందరికీ సేమ్ కాదు అది. అవునవును. సో సేమ్ అనేది అప్లై అవ్వాలంటే కుదరదు. ప్రతి వ్యక్తి డిఫరెంట్ గా ఉంటుంది, పరిస్థితులు వేరువేరుగా ఉంటాయి. సో ఏదైనా ఉంటే దేనికి చేయించుకోపోయినా పర్లే, అన్ని వదిలేయండి. కనీసం రిటైర్మెంట్, ఎందుకంటే తరాలు పోతాయి. ఒక రిటైర్మెంట్, ఒక హెల్త్ ఇన్సూరెన్స్, ఒక రిటైర్మెంట్ ప్లానింగ్, సింపుల్ బేసిక్ చేయించుకోండి, మీకు ఉపయోగం. ఏం పెద్ద పెద్ద ఆస్తులు కూడబెట్టుకోవాల్సిన పని లేదు, బంగ్లాలు, కార్లు, బీరువాళ్ళు, నగలు దాచిపెట్టుకోవాల్సిన పని లేదు, ఏం అవసరం లేదు. సంవత్సరానికి ఒక 25,000 కట్టి ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్, లేదంటే 30,000 40,000 కట్టి సంవత్సరానికి ఒక మంచి టర్మ్ ప్లాన్, అంతే. ఓ రిటైర్మెంట్ ప్లాన్ బేసిక్ తీసుకుంటే చాలు. బేసిక్ తీసుకోండి, మీకు అన్ని సమకూరుతాయి. అంతే. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.